హలో అండి. ఇదొచ్చేసి యెస్టర్‌డే వ్లాగ్. మార్నింగ్ నిన్న ఏం చేశానో చూడండి. నేనైతే మార్నింగ్ మా వారైతే హాట్ వాటర్ తాగుతారు. నేను ఆయన్ని చూసి నేర్చుకున్నాను. మనం హాట్ వాటర్ తాగితే డైజెషన్‌కి చాలా మంచిదండి. అండ్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ 12, 1 దాకా నాకైతే ఫుల్ బిజీగా ఉంటా. వర్క్ సరిపోతుంది. అంటే నేను అంత ఫాస్ట్‌గా చేయను. కొంచెం స్లోగా చేసి అండ్ మా పాప లేస్తది, రెడీ అవుతది అండ్ మళ్ళీ మా వారికి, మా మామయ్య గారికి చేసేలోపు కొంచెం లేట్ అవుతూనే ఉంటుంది. సో, అయితే ఈరోజు పెసరపప్పు గారెలు చేసుకుందాం చాలా రోజులైందని పెసరపప్పు నానబెట్టేసాను. అది వడగట్టేసుకున్నాను. దానికోసం చట్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ పప్పు ఉడుకు పెడదామని పప్పు కూర చేద్దాం అనుకుంటున్నాను. అయితే మా వారు అది కుక్కర్‌లో చేస్తే తినరు, వద్దు అంటారు. సో, ఎందుకని నేను ఇలా బయట కుక్ చేసేస్తా. అవునండి. గ్యాస్ మీకైతే ఎన్ని నెలలొస్తుందో చెప్పండి? మాకైతే 2 నెలలే వస్తుంది. ఎందుకంటే మాక్సిమం మేము బయట పప్పు అయినా ఏదైనా ఇంకా బయటే వండేస్తాం తక్కువ. కొంచెం నేనైతే ఎక్కువ గ్యాస్ యూజ్ చేశాను. హైలో పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకుంటే చాలా తక్కువగా నడుస్తుందంట. సో, నేనైతే పెసరపప్పులకైతే రెడీ చేసేసాను. అప్పటికి మా వారు కూడా లేచేశారు. సో, వాళ్ళకి ఇచ్చేస్తూ మధ్యలో హాట్ వాటర్ ఇవన్నీ కూడా నేనైతే రెడీ చేసేసుకుంటున్నా మిక్చర్ అనేది. వాళ్ళంతా వెళ్ళిపోయారు తినేసి. నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇంకా లాస్ట్ నేనే తింటాను కదా! మా పాప కూడా వెళ్ళిపోయింది స్కూల్‌కి. సో, నేనైతే గారెలు తింటున్నాను వాళ్ళందరూ వెళ్ళిపోయాక. ఆళ్ళంతా వెళ్ళిపోయేసరికి 10 అయితుంది. ఎగ్జాక్ట్ 10, 10:30 అయితది. నేను అప్పుడైతే తినేసాను. ఒక్కోసారి లేట్ కూడా అయితుంది. చూపిస్తున్నాను చూడండి. మా పాప అయితే ఎంత గట్టిగా గీరిందో. మొత్తం మచ్చ లెక్క పడిపోయింది. ఇట్లా మస్తు గీరుతది అదైతే. చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లల దగ్గర. వాళ్ళు తెలిసి తెలియకుండా కళ్ళల్లో గుచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది చిన్నపిల్లలు ఉన్నప్పుడు. నాకు కొంచెం 11, 12 అయితదండి. మొత్తం కర్రీస్, రైస్ అన్నీ వండేసరికి అంతా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటా. బౌల్స్ కూడా క్లీన్ చేసుకున్నా. మా పాప వచ్చేసింది. 12:30 కాలేదు. నేను 12:20కే వచ్చేసింది. మా మామయ్య గారు తీసుకొచ్చేసారు. నేను ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. ఇంకా కూర్చొని వచ్చి రాగానే అరటిపళ్ళు తెచ్చేసుకుంది మా తాతయ్యతోటి. సో, తర్వాత దానికి తినిపించేసి తర్వాత 2కి, 3కి ఏమో చేశానండి. అయితే దీనికి ఆల్ఫాబెట్స్ నేర్పించేద్దామని బుక్ అండ్ పెన్ తీసుకున్నానండి. రాపిస్తున్నాను. ప్లే స్కూల్‌కి పంపిస్తున్నాం కానీ అస్సలేం నేర్పిస్తలేరు పిల్లలకి. ఫీజెస్ అయితే బాగానే తీసుకుంటారు. ఇంకా నేనే రాపిస్తున్నాను. రాయవే అంటే కొంచెం సేపు బాగానే రాసింది. అస్సలు రాయదు ఈ పిల్ల అయితే. చదువు అంటే ఆమె దూరంలో ఉంటుంది. చదవడం వచ్చు కానీ రాయడం అయితే అస్సలు రాదండి. రాపియాలంటే తల ప్రాణం తోక్కొస్తది. ఇంకా అప్పటికి చాలా ట్రై చేశాను. కొన్ని కలరింగ్ అయితే మంచిగా చేస్తుంది. ఇలా చిన్న పిల్లలు ఉంటే మాత్రం టైం అనేది చాలా బిజీగా అయిపోతుంది. చాలా గందరగోళంగా అయిపోతుంది. అంటే ఎక్కడ లేని తలప్రాణం తొక్కొస్తది. చెప్పిన మాట వినరు, ఏం వినరు. ఫస్ట్ వీడియో ఇది చేద్దాం అనుకున్నాను ఏమైనా వండింది. చారు చేశాక కొంచెం చింతపండు అయితే మిగిలింది. అయితే పక్కకు ఉంచేసుకున్నాను. ఆ చింతపండు చారుతోటి ఉల్లిగడ్డ చారు చేసి కొంచెం ఉత్తపప్పు చేశానండి. అండ్ కొంచెం ఫ్రై కూడా చేశాను. అయిపోయాయి. మళ్ళీ మా వారు వచ్చాక మళ్ళీ చేశాను నేనైతే. ఇది సగం తిన్నాక చేస్తున్నాను ఈ వీడియో. ఇలా అయితే అయిపోయింది. ఇదొచ్చేసి ఈవినింగ్ వీడియో అండి. అది మొత్తం రైస్ పెట్టమంటే కింద కూర్చొని తింటుంది. ఏమైనా తిన్నదా అంటే తినలేదు. ఎట్లుందో చూడండి. మళ్ళీ ఈవినింగ్ ఏంటంటే మళ్ళీ తిన్న బౌల్స్ అన్నీ మళ్ళీ కడిగేసేయాలి. ఇట్లా 2, 3 సార్లు మళ్ళీ మిడ్‌నైట్ 10కి మళ్ళీ ఒకసారి కడుగుతాను. ఈవినింగ్ ఒకసారి కడుగుతాను. ఆఫ్టర్‌నూన్ మళ్ళీ ఒకసారి కడుగుతాను. ఈ బౌల్స్ అయితే ఎన్ని కడిగినా సరే వస్తూనే ఉంటాయి. ఇది కూడా అంతే. ఆ హౌస్ ఎంత క్లీన్ చేసినా కూడా 2, 3 సార్లు క్లీన్ చేయాల్సి వస్తుంది.